అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్షాం శృన్మిహిరో రవిః. 2026 సంవత్సరం మార్చి నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశికి డిసెంబర్ నెల 27 వరకు కూడా చాలా అష్ట కష్టాలు, చెప్పడానికి వీళ్ళని కష్టాలు వచ్చినాయి. సరే, జనవరి వచ్చిన తర్వాత కొంత మంచి మార్పు వచ్చింది. ఏది వచ్చినా ఒకటి మాత్రం ప్రత్యేకించి చెబుతూ ఉన్నా, చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, పంట పండినప్పుడు ఏమవుతుందంటే ఆకుల కంటే ఎక్కువగా కాయలు ఉంటాయి. పైన ఆకుల మధ్యలో కాయలు ఉంటాయి. చెట్టుకి కాయలున్న చెట్టుకి ఏం చేస్తారు, రాళ్ళు మాత్రం ఎక్కువగా వేస్తారు. ఈ రాళ్ళు వేస్తే కాయలు రాస్తే కొద్ది తీసుకుపోదామని. ఇప్పుడు ఇళ్లలో మామిడి చెట్టు, జామ చెట్టు ఇట్లాంటి చెట్లు వేస్తారు, సపోటా చెట్టు ఇట్లాంటి చెట్లు వేస్తే ఏం చేస్తున్నారు, రాళ్ళు తీసుకొచ్చే ఇళ్లలోకి వస్తున్నాయి. అట్లాగే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశి ఎంత విశేషమైన రాశి అంటే, ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అధిపతి అవటం చేత అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. ఎవరికి అపకారం చేసే మనస్తత్వం ఉండదు. అపకారికి కూడా తిరిగి అపకారం చేసేటువంటి మనస్తత్వం ఉండదు. ఎంతో శాంత స్వభావం ఉంటుంది. ఎటువంటి కష్టాన్నైనా సరే కష్టంగా భావించకుండా ప్రశాంతంగా, కష్టాన్ని సుఖాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా జ్యోతిష్యంలో చెప్పాల్సింది ఏమిటా అంటే, ఎప్పుడు కూడా ప్రతి మానవుడు కూడా కష్టం రాకుండా ఉండని వాడంటూ ఉండడు. కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఉన్న కష్టం కంటే ఇంకా లోతుకు వెళ్ళిపోతాడు, ముందుకు వెళ్ళలేడు. కానీ ఈ కర్కాటక రాశి స్వభావం అట్లాంటి కాదు. ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోయి బాగుండేటువంటి మనస్తత్వం ఉంది. అయితే ఈ కర్కాటక రాశికి ఇప్పుడు కూడా చాలా సమస్య, పెద్ద సమస్య. ఎట్లాంటి సమస్య అంటే, అష్టమంలో కుజుడు పడ్డాడు, అష్టమంలో రవి బుధ రాహువులు కనబడ్డారు, ద్వితీయంలో కేతువు పడ్డాడు, మరి ద్వాదశంలో గురువు పడ్డాడు. చెప్పాలంటే ద్వాదశంలో గురువు, అష్టమంలో కుజుడు చెప్పడానికి వీల్లేదు. అష్టమంలో కుజుడు వల్ల అనారోగ్యాలు, సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ద్వాదశంలో ఉన్నటువంటి గురువు వల్ల వ్యయం, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మరి కేతువు ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయంలో ధనాధిపతి అయినాడు. డబ్బు రక్షిస్తాడు, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే దండగా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటా అంటే, ఇప్పుడు నవగ్రహాలు మొత్తంలోకి కూడా సూర్య చంద్రులు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ సూర్య చంద్రులు ప్రధానమైన గ్రహాలు అయితే ఏమైందంటే, ఒకటి చిన్న విషయం చెబుతాను. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో 10 మంది కుటుంబం ఉన్నారండి. 10 మంది కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు సక్రమంగా లేకపోతే ఈ 10 మంది ఎట్లా బతుకుతారు, బతకలేదు. అట్లాగే నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి ఎవరు, సూర్యుడు. అటువంటి సూర్యుడికి అష్టమంలో శని పడ్డాడు. ఈ ఈ కర్కాటక రాశికి అష్టమం నుంచి నవమానికి శని వచ్చాడు. కానీ ఈ శని వచ్చినా కూడా కుజుడు అష్టమంలో పడ్డాడు, గురువు ద్వాదశంలో పడ్డాడు. చాలా కష్టదశ, చాలా కష్టంతో ఓర్పుతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు శని పూర్తిగా అష్టమంలో ఉండి 2 సంవత్సరాలు బాగా కష్టపెట్టాడు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కుజ గురువులు బాగుండకపోవటం కూడా
చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. శుక్రుడి వల్ల జరిగేది ఏమిటయా అంటే మరి వివాహాది శుభకార్యాలు, ఇంటికి సంబంధించినటువంటివి, వీటి వరకు మరి గృహ సంబంధమైనటువంటివి, మరి ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కూడా అన్నీ బాగా దొరుకుతాయి, మరి కావాల్సినవి వస్తాయి. అయితే బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. తర్వాత గురువు వల్ల చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అంతటినీ మించి మీరు చేయవలసింది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే మీకు చెప్పాలి అంటే దాదాపు 8 గ్రహాలు 2 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. మిగతా గ్రహాలు 6 బాగాలేవు. దానివల్ల మీకు నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సరే చెప్పాలి అంటే విద్యార్థులకు పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. ఉద్యోగస్తులకి అంతకంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. వ్యాపారస్తులకు బాగుంది. భాగస్వామ్య వ్యాపారాలు పనికి రావు. వ్యవసాయం పూర్తిగా బాగాలేదు. మోటార్ ఫీల్డ్ అంతకంటే బాగాలేదు. బిల్డర్స్కి మాత్రం పూర్తిగా బాగుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగుంది. తర్వాత కళాకారులకి పూర్తిగా బాగుంది. తర్వాత చెప్పాలి అంటే ఈ కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం కలిసి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మీ జన్మ నక్షత్ర రీత్యా అయితేనే, మీరు పుట్టిన తారీఖు రీత్యా అయితేనే మీది కర్కాటక రాశి అవుతుంది. ఇది అందరూ కూడా పూర్తిగా గ్రహించి బాగా ఆలోచించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని నేను చెప్పేది కరెక్ట్ అవుతుందో కాదో తెలుసుకోవడం, మీరు దాని ప్రకారం నడవటం చాలా అవసరం. పైన ఇక్కడి నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా ప్రతి వాళ్ళకి కూడా చెప్పడానికి వీళ్ళు లేని నష్టాలు కష్టాలు బాధలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది తెలుసుకొని మీరు ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.